మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణలో అధికారం మారినా అధికారులు మారలేదా? గులాబీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొంతమంది అధికారులు ప్రస్తుతం కోవర్టులుగా మారారా? ప్రభుత్వ సమీక్షల నిర్ణయాలను ముందుగానే బీఆర్ఎస్ నేతలకు చేరవేరుస్తున్నారా? తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే సాయంత్రం ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను ఉదయమే బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెబుతున్నారు. దీంతో సీఎంతో పాటు మంత్రులు కూడా షాక్ అవుతున్నారట. మరి రేవంత్ ప్రభుత్వం ఈ కోవర్టులను గుర్తించి చెక్ పెడుతుందా? కొంతకాలంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రెస్ మీట్లలో చేసిన డిమాండ్లు సాయంత్రానికి సర్కారు ఉత్తర్వులుగా వెలువడటం కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వ యాంత్రాంగంలోని వివిధ శాఖల్లో ఇంకా గులాబీ కోవర్టులు ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి నిర్వహించబోయే సమీక్షలు, అందులోని అంశాలు ముందుగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్య నేతలకు తెలిసిపోతున్నాయన్న సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. నిరుపేదలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారి ఇళ్లను హైడ్రా కూల్చుతోందని, పెద్దల ఇళ్లకు మాత్రం నోటీసులు ఇచ్చి అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కట్టిన 40 వేళ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని హైడ్రా బాధితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి దిక్కులేని నిరుపేదలే నాలాలపైన ఇళ్లు కట్టుకుంటారని, అలాంటి వారిని గుర్తించి ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే వారి నిర్మాణాలు తొలగించాలని కోరారు. అదే రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్ మెట్రో రైలు మార్గం విస్తరణ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంత బఫర్ జోన్లో ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశించారు. వారికి ప్రత్యామ్నాయం చూపి నదీ పరివాహకంలో నిర్మాణాలను తొలగించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల ఆక్రమణ వివరాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలని, వాటి పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశం ముగిశాక సాయంత్రం మూసీ పరివాహక నిర్వాసితులకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం కేటీఆర్ విలేకరుల సమావేశం పెట్టడం, హైడ్రా బాధితుల సమస్యలను ప్రస్తావించడం, బీఆర్ఎస్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇదే క్రమంలో ప్రభుత్వం సాయంత్రమే మూసీ పరివాహక నిర్వాసితులకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కావటం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి. వివిధ శాఖల్లోని ఉన్నతాధికారులు ప్రభుత్వం నిర్వహించే సమీక్షలపై ముందే బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సమాచారం ఇస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏ అంశాలపై సమీక్ష నిర్వహించబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలు ముందుగానే ప్రతిపక్ష పార్టీ పెద్దలకు చేరుతున్నట్టు సందేహాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మూసీ రివర్ ఫ్రంట్ పై నిర్వహించే సమీక్ష వివరాలు సైతం బీఆర్ఎస్ ముఖ్య నేతలకు తెలియటం వల్లే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలో తీసుకోబోయే నిర్ణయాలకు తగినట్టుగా మాట్లాడారనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అధికారులు బీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని, ప్రభుత్వ పెద్దల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అంతర్గత విషయాలను లీక్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేగాక గత ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు, సమీక్షల తీరు పాలకుల ఆలోచనలో ఉన్నతంగా ఉండేవని, వారిని ఆదర్శంగా తీసుకున్న అధికార పెద్దలు కొందరు ఇప్పటికీ వారికి బంట్లుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ముందుగానే ప్రతిపక్షానికి తెలియటం, వివిధ శాఖల్లో బీఆర్ఎస్ దోస్తులు ఉండటం అధికార పార్టీకి మింగుడు పడని వ్యవహారంలా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.